హలో గాయ్స్, హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ వెపన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఎన్సిఈటి ఐటీఈపీ ఎగ్జామ్ అన్నమాట. అసలు ఈ ఎన్సిఈటి ఐటీఈపీ ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు, ప్లస్ మనకు అసలు దీని ద్వారా బెనిఫిట్ ఏంది, దీని ద్వారా లాసెస్ ఏమైనా ఉన్నాయా మనకు, అయితే అసలు ఏ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, సబ్జెక్ట్స్ ఏంది, అవన్నీ టోటల్ మార్క్స్ ఎంత, దాని అన్ని గురించి ఈరోజు తెలుసుకుందాము. అయితే కమాన్, ఫస్ట్ మనకు ఎన్సిఈటి అంటే ఏందో తెలిసి ఉండాలి. అసలు ఎన్సిఈటి అంటే ఏంది, ఎన్సిఈటి అంటే ఏంది? ఎన్సిఈటి అనేది ఒక నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. టీచింగ్కి నేషనల్ కామన్ కామన్ ఎంట్రన్స్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అయితే ఈ నేషనల్ కామన్ ట్రెండ్స్ టెస్ట్ అనేది ఒక ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే నేంటి ఏదైతే మనకు నీట్ కానీ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ కండక్ట్ చేస్తుందో ఆ ఏజెన్సీనే మనకు ఈ ఎన్సిఈటి అనే ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు ఈ ప్రోగ్రామ్ని అసలు ఎవరు తెచ్చారో, అసలు మెయిన్ థీమ్ ఏంది ఈ ప్రోగ్రామ్ది? నెప్ అనేది ఏం చేసిందంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏం చేసిందంటే టీచర్స్ అనేటోళ్ళు బేసిక్ డిగ్రీస్ నుంచి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, బేసిక్ డిగ్రీ కాదు టీచింగ్ అనేది. వాళ్ళకు స్టూడెంట్స్కి కాన్సెప్చువల్గా కొంచెం ఉండాలి, వాళ్ళకు అర్థమయ్యే విధానంగా చేయాలి. కాబట్టి మనం టీచర్స్ని గిట హై ప్రొఫైల్డ్ టీచర్స్ని మనం వాళ్ళని గిట ఎడ్యుకేట్ చేయాలి. అంటే టీచర్స్ని ఎడ్యుకేట్ చేస్తే ఆల్వేస్గా స్టూడెంట్స్ గిట ఒక మంచి కాన్సెప్చువల్గా చెప్పడానికి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ నెప్ అనేది ఏం చేసిందంటే 2030 నుండి ఎవరైతే ఎన్సిఈటి క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే మనకు టీచర్స్గా జాయిన్ అవ్వడానికి మనకు ఆ పొజిషన్ని ఇస్తుంది. అయితే మనకు అప్పుడు ఏముండే అంటే మనకు ఫస్ట్ 2020 కన్నా ముందు 10+2 సిస్టమ్ అనేది ఉండింది. అయితే ఈ నెప్ ఏం చేసిందంటే ఇప్పుడు అలా కాదు, 5+3+3+2 పాలసీని తెచ్చింది. అంటే ఫస్ట్ మనకు అనేది ఫస్ట్ క్లాస్ 1 to మనకి ఇంకేంది ఇక్కడ ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఏంది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3+1-2 క్లాసెస్ దీంట్లో అయిపోయినాయా. నెక్స్ట్ మనకు 5th క్లాస్ వరకు దీంట్లో, ఫస్ట్ 8th క్లాస్ వరకు దీంట్లో అన్నమాట. దాని తర్వాత 10th క్లాస్ అన్నమాట. అలాగా మనకు ఇలా డివైడ్ చేసి ఇచ్చింది. ఎందుకంటే కాన్సెప్చువల్గా వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి. అయితే ఇది అన్నమాట. అయితే ఈ ఎన్సిఈటిలో అంటే ఇది ఎంట్రన్స్ అన్నమాట. దీంట్లో ఉండే కోర్స్ ఏంటంటే మనకు 4 years ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. ఇది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. దాంట్లో 4 years అంటే ఈ 4 yearsలో మనం బయట ఇంటిగ్రేటెడ్ చేస్తే అంటే బిఏ కామన్ బేసిక్ డిగ్రీ ప్లస్ బిఎడ్ చేయాలంటే మనకు 5 years బయట టైం పడుతుంది. ఇక్కడ ఎంత అంటే జస్ట్ 4 yearsలో మనకు బిఎస్సి, బిఎడ్, మళ్ళీ మనకు దీంట్లో హయ్యర్ ఎడ్యుకేషన్స్ గిట్ట ఉన్నాయి. అదేంటంటే మనం ఎంఎస్సి చేసుకోవచ్చు, లేదా పిహెచ్డి కావాలంటే పిహెచ్డి చేసుకోవచ్చు, తర్వాత ఎండి చేసుకోవచ్చు. అలా మనకు డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ మనం ఈ ఎన్సిఈటి గురించి అయితే ఇప్పుడు కొంచెం క్లారిటీ అయితే వచ్చిందిగా. అయితే ఈ ఎగ్జామ్ను మనము స్పెషల్లీ ఫర్ టీచర్స్ కానీ మనకి ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ద్వారా గిట్ట వెళ్ళొచ్చు, ఎంఎస్సి కానీ ఎండి కానీ చేయాలనుకున్న వాళ్ళు. అయితే మనం ఇప్పుడు దీని గురించి అసలు ఏ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అవన్నీ తెలుసుకుందాం అన్నమాట. కమాన్. ఓకే, మనకు ఏఏ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ఏ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైతే బైపీసీ వాళ్ళు ఉండే వాళ్ళకు గిట ఐఐటీలోకి వెళ్ళాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అయితే రాయండి. ప్లస్ మన ఎస్టీ వాళ్ళు ఉంటే మనకు 200 అలా వస్తే గిట మనకు ఈజీగా చాయిసెస్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే నీట్ కన్నా. అయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఐఐటీస్ గురించి మాట్లాడుకుందాం. దేని గురించి?
ఫస్ట్ మనం ఐఐటీస్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఏ ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే ఫస్ట్ ఐఐటి వచ్చేసి మనకు ఐఐటి ఖరగ్పూర్ అన్నమాట. ఫస్ట్ ఐఐటి వచ్చేసి ఏంది? ఫస్ట్ ఐఐటి ఖరగ్ ఐఐటి ఖరగ్పూర్ అన్నమాట. మనకు సెకండ్ వచ్చేసి ఐఐటి భువనేశ్వర్ ఐఐటి భువనేశ్వర్. దాని తర్వాత మనకు థర్డ్ వచ్చేసి ఐఐటి జోధ్పూర్ ఫోర్త్ వచ్చేసి మనకు ఐఐటి రూపార్. ఈ 4 ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్లస్ మనకు ఇప్పుడు ఎన్ఐటీస్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంది? ఎన్ఐటి ఇన్స్టిట్యూషన్స్. అసలు ఏ ఎన్ఐటీస్ అనేవి ఈ ఎగ్జామ్లో ఉన్నాయి. ఏ ఎన్ఐటీస్ ఉన్నాయి? ఫస్ట్ వచ్చేసి మనకు ఎన్ఐటి కాలికట్. మనకు సెకండ్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్. ఎన్ఐటి వరంగల్ అనమాట. మనకు థర్డ్ వచ్చేసి ఎన్ఐటి ఏమన్నారు? పుడుచ్చేరి. ఫోర్త్ వచ్చేసి ఎన్ఐటి టర్కీ. మనకు ఫిఫ్త్ వచ్చేసి ఎన్ఐటి జలంధర్. సిక్స్త్ వచ్చేసి ఎన్ఐటి రూర్కీ అన్నమాట. ఇవి ఐఐటీస్ ఎన్ఐటీస్. ఇంకోటి మెయిన్ ఉంటాయి, అదేంటంటే ఆర్ఐఈస్ అని. ఇది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. దీంట్లో ఒకటి అజ్మేర్ అని ఉంటుంది. ఆర్ఐఈ అజ్మేర్ అనేది మేజర్ అంట. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని అందరు అంటూ ఉంటారు. అయితే నెక్స్ట్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా అవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్లస్ మనకు స్టేట్ యూనివర్సిటీస్ గిట్ట కొన్ని ఉంటాయి. అవి ఏమంటారు? బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అవి గిట్ట పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరైతే ఐఐటీస్కి బైపీసీ వాళ్ళు ఐఐటీస్కి వెళ్ళి నాకు టీచర్స్ కావాలి ఇలా ఉంటే కంపల్సరీ ఎగ్జామ్ అయితే రాయండి. దీని తర్వాత ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో? ఫస్ట్ వచ్చేసి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. 2 లాంగ్వేజెస్ ఉంటాయి. మనం ఏమైనా సబ్జెక్ట్స్ చేసుకోవచ్చు. 61 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ 61 లాంగ్వేజెస్లో మనకు ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే మనం వాడుకోవచ్చు. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అనుకోండి. మనకు సెకండ్ వచ్చేసి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, అంటే ఉర్దూ అయితే ఉర్దూ, ఆర్ సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్. ఈ సబ్జెక్ట్స్ అన్నమాట. సేమ్ ఇలాగే సియూఈటీ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది సెంట్రల్ యూనివర్సిటీస్కి. అదేమో 1040 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు దాని గురించి వదిలేని మనం ఎన్సీఈటీ గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇవి ఫస్ట్ లెవెల్లో ఉండేది. మనకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో అంటే ఈ 2 సబ్జెక్టులు అన్నమాట. దీని తర్వాత మనకు మార్క్స్ తర్వాత చెప్తాను. దీని తర్వాత వచ్చేసి మనకు డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అన్నమాట. దీని తర్వాత ఏంది? డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. అయితే దీంట్లో ఏమేమి వస్తాయంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఎంపీసీ బైపీసీ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అందరూ వాళ్ళు ఎంపీసీ బైపీసీనే తీసుకోవాలి. ఎందుకైతే వాళ్ళకు కొంచెం అవగాహన అనేది ఉంటుంది. అలా అని కాదు, మనకు వేరే సబ్జెక్ట్స్ గిట్ట ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని, మనకు ఈవీఎస్ అని, ఇంకా హిస్టారిక్ అని, వేరే సబ్జెక్ట్స్ గిట్ట ఎంపీసీ బైపీసీ వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు బయాలజీ లేదా మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్. ఇక్కడ ఫిజిక్స్ అనుకోండి, ఇంకా ఏమైనా సబ్జెక్ట్స్ మీ ఇష్టం. కెమిస్ట్రీ, ఇక్కడ ఏంది? కెమిస్ట్రీ సబ్జెక్టు. ఇలా సబ్జెక్ట్స్. దీని తర్వాత ఇంకా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటంటే ఈ పక్కా మ్యాండేటరీ సబ్జెక్ట్స్. నువ్వు ఎగ్జామ్ రాసినావు అంటే ఈ సబ్జెక్ట్స్ పక్కా ఉంటాయి, మ్యాండేటరీ సబ్జెక్ట్స్. అది ఏంటంటే జనరల్ టెస్ట్ అన్నమాట. దాని తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఏంది? జనరల్ టెస్ట్ తర్వాత మనకు టీచింగ్ యాప్టిట్యూడ్
టీచింగ్ యాప్టిట్యూడ్ ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనం మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. దీని తర్వాత ఏంది మార్క్స్ గురించి మాట్లాడుకుందాం మనం. దీని తర్వాత మార్క్స్. ఓకే, ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్కి ఏ మార్క్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎంత? టోటల్ మార్క్స్ వచ్చేసి దీనికి 640. టోటల్ మార్క్స్ వచ్చేసి దీనికి ఎంత? 640 అన్నమాట. దీని తర్వాత మనము సబ్జెక్ట్స్కి అసలు టోటల్ క్వశ్చన్స్ ఎన్ని గిటా తెలుసుకుంటే మంచిది కదా. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 160 క్వశ్చన్స్. 160 అయితే దీంట్లో మనకు సబ్జెక్ట్స్కి ప్లస్ రైట్ ఆన్సర్ అయితే +4, అదే రాంగ్ ఆన్సర్ అయితే మనకు -1, అన్ఆన్సర్డ్కి 0 మార్క్స్ అలా ఉంటాయి అన్నమాట. అయితే దీని తర్వాత మనకు స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ నుంచి మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి. అయితే ఫస్ట్ మనకు 4 సబ్జెక్ట్స్కి మాత్రం 100 మార్క్స్ ఉంటుంది. అట్లా అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి 28 ఉంటే దాంట్లో -3 అంటే 3 అటెంప్ట్ చేయకపోయినా ఏం కాదు. 25 క్వశ్చన్స్ అనేది మ్యాండేటరీ అన్నమాట. ఆ సబ్జెక్ట్స్ ఏమేమంటే ఫస్ట్ మనకు వచ్చేసి బయో, దాని తర్వాత సెకండ్ వచ్చేసి మనకు ఫిజిక్స్ అనుకోండి, లేదా మ్యాథ్స్ అనుకోండి ఇక్కడ. దాని తర్వాత మనకు థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ అనుకోండి. అయితే పక్కా 25 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి దీంట్లో. 25 క్వశ్చన్స్. అయితే ఇవన్నీ ఎన్ని అయిపోయినాయి? 25 ప్లస్ ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ టెస్ట్కి గిట 28 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ టెస్ట్కి గిట 28 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో 25 అటెంప్ట్ చేయాలి. అయితే ఇక్కడికి మనకి ఎన్ని అయిపోయినాయి? ఈయనే 400 మార్క్స్ మనకి ఈయనే వచ్చేసినాయి. అసలు జనరల్ టెస్ట్ అయితే స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేద్దాం మనము. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ బయాలజీ జనరల్ టెస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ అన్నమాట. ఏంది? టీచింగ్ యాప్టిట్యూడ్. దీని తర్వాత మనకు ఇంకేమున్నాయి? ఇంగ్లీష్ అనుకోండి, తెలుగు లేదా ఉర్దూ అనుకోండి, ఉర్దూ ఆర్ సాంస్క్రిట్, ఏ సబ్జెక్ట్ అయినా ఉండాలి. వీటికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 23 క్వశ్చన్స్ ఉంటాయి. -3 మనం అటెంప్ట్ చేయకపోయినా ఏం కాదు కాబట్టి 20 క్వశ్చన్స్. అయితే ఈ 20 ఎంత అయినాయి? 140 అయినా 400 140 ఎంత? 240 140 వస్తుంది. 240 400 ప్లస్ ఇవి 240 ఎన్ని అయిపోయినాయి? 640 మార్క్స్ మనకు టోటల్ అన్నమాట. ఈ 640కి మన ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒక 250 200 అలా వచ్చాయనుకో మనము ఎన్ఐటీస్లో ఉంటాము. 300 350 వచ్చాయనుకో పక్కా మనం ఐఐటీలో ఉంటాం. ఇదైతే ఫిక్స్. సరేనా? ఓకేనా? దీని తర్వాత మనం ఇంకేమున్నాయి మాట్లాడుకునేది? మన పేజ్ని ఫాలో అవ్వండి అందరికీ. ఎందుకంటే నేను ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను, ఏ మిస్టేక్ లేకుండా. సో అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి గిట్ట షేర్ చేయండి.